యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్ గా ప్రతినిధి 2 ఎలా అనిపించింది? నాకు చాలా బాగా నచ్చింది. అంటే సో మన ఎలా ఉండాలి మనం అంటే రాజకీయ నాయకులు ఏంటంటే మంచి చేస్తామనే ముసుగులో సో వాళ్ళు చేసే నేరాలు ఏందనేది చాలా బాగా ప్రతినిధి 1 కంటే 2 చాలా బాగా నచ్చింది. అంటే ఇక్కడ ఏంటంటే రాజకీయాలను ఎక్కడ ఎవరిని ఇన్వాల్వ్ చేయలే అంటే నా వరకు అనిపించింది. చాలా అంటే సినిమా చాలా బాగా అంటే ఒక జర్నలిస్ట్ అనే వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలోనే అంటే వాళ్ళే ఉండాలి. ఇప్పుడు ఒకళ్ళు సీఎం అయ్యారు అనుకో, సో నెపోటిజం అనేది కంటిన్యూటీ అనేది కూడా కొంచెం చూపించారు దీంట్లో. సో చాలా బాగుంది. అంటే నాకైతే రాజకీయ ఎవరిని ఇన్వాల్వ్ చేసినట్టు అనిపించలేదు. అంటే ట్రైలర్ చూస్తే మరి అట్లనే అనిపిస్తుంది కదా. ట్రైలర్ అంటే ఇప్పుడు ఒక సినిమాని బజ్ చేయాలంటే ఏంది, ఏదో కాంట్రవర్సీగా చేయాలి. సో ఇప్పుడు ఇంతకుముందు సినిమాలు ఏంది, పెద్ద హీరో సినిమా ఉంటే హీరోస్ వస్తే వస్తుండే. ఇప్పుడు కాదు, కాంట్రవర్సీ ఉందా, తిట్టింది ఉందా అనేది చేస్తేనే కదా మార్కెట్ లో బజ్ అయ్యేది. సో ఆ వరం. బట్ నాకైతే ఇక్కడ ఏమన్నా పొలిటికల్ గా సీన్స్ ఏం లేవా? మరి పొలిటికల్ సీన్స్ చాలా ఉన్నాయి, బట్ నాకైతే అలా అనిపించలేదు. అంటే రాజకీయాల గురించి నాకు ఎక్కువ తెలియకనో ఏమో కానీ, బట్ నాకైతే సినిమా పరంగా అయితే ప్రతినిధి 1 కంటే 2 చాలా హైలైట్ ఏమనిపించింది మరి సినిమాలో? సెకండ్ హాఫ్ లో హైలైట్ చాలా బాగా అనిపించింది. అంటే వాళ్ళు చేంజింగ్ చేసేటప్పుడు వాళ్ళ కొడుకు అనేది తెలుస్తుంది. సో సీఎం చనిపోయి మళ్ళీ దాని కుట్ర అనేది ఎలా బయట పెట్టిరు అనేది చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే లాస్ట్ లో ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ పార్ట్ 3 ఉంది. జర్నలిస్ట్ గా తను ఉండి సినిమా తీయడం అనేది నిజంగా చాలా గ్రేట్ అండి. మంచి డైరెక్టర్ అనిపించింది. అంటే ఎలక్షన్స్ ముందే రిలీజ్ చేసింది కదా, ఏమైనా కనెక్షన్ అవుతుందా? అంటే ప్రజలు అంటే ఆలోచించి చేస్తారేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నిజం కదా, ఇప్పుడు మనం మంచి నాయకులను ఎంచుకోవాలి, వాళ్ళు ఇలా చేసే వాళ్ళ నాయకులు ఉంటారా అనేది వాళ్ళకు ప్రజలు కూడా తెలుసుకుంటారు కదా. సో రాజకీయ పరంగా పక్కన పెడితే సినిమా పరంగా అయితే 1 కంటే 2 చాలా బాగుంది. మళ్ళీ 3 ఎలా చూస్తారు అంటే ప్రస్తుత రాజకీయాలను చుట్టుకొని మళ్ళీ 3 తీస్తారేమో అనిపిస్తుంది. సో ఓవరాల్గా అయితే చాలా బాగా అనిపించింది సినిమా. రాజకీయ ఏదో విమర్శించాలని అని వస్తే కాదు, సినిమాని సినిమా పరంగా చూస్తే మీకు నచ్చుతుంది. సో చాలా బాగుంది, చాలా బాగా. థ్యాంక్ యూ.